హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము ధనస్సు రాశి వారి ఉద్యోగ జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎల్ అనే ఆంగ్ల అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి స్వభావం ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ముందుగా ఎల్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు, ఉదాహరణకు లీలావతి, లీలా, ఈ విధమైన పేర్లు. సో ఈ అక్షరం గల పేర్లు గలవారు నవ్వుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు, గట్టిగా నవ్వుతారు. ఈ అక్షరానికి ఎల్లక్షరానికి ఆధిపత్యం వహించే గ్రహం గురుగ్రహం. స్వచ్ఛమైన ప్రేమను కలిగి ఉంటారు. వీరు ఎవరినైనా ప్రేమించారు అంటే కల్మషం లేకుండా స్వచ్ఛమైన ప్రేమను వారిపై చూపిస్తారు. నిజాయితీ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నాయకత్వ లక్షణాలు కూడా వీరిలో ఉంటాయి. ప్రతిదీ కూడా నిర్భీతిగా చెప్తారు. మంచి చెడుల గురించి వీళ్లకు బాగా తెలుసు. ముక్కుసూటితనం అనేది అధికంగా ఉంటుంది. కల్లా కపటం అనేది వీరిలో ఏమాత్రమూ ఉండదు. ఇతరులతో చేయించే నైపుణ్యం వీళ్ళను మించి ఇంకెవరికి తెలియదు అనుకోవాలి మనం. అనుకున్నది సాధిస్తారు. ఏదైనా పని చేస్తే చాప కింద నీరులాగా చేసేస్తారు. అంటే ఆ పని అయిపోయిన తర్వాత కూడా ఎవరికి తెలీదు, ఆ విధంగా పని చేస్తారనమాట. వీరిలో కన్ఫ్యూజన్ స్టేటస్ అనేది ఎక్కువగా ఉంటుంది. త్వరగా నిర్ణయాలను తీసుకోలేరు. అలాగే వీరు ఏ విధంగా ఉంటారు అంటే, వెనకాల ఏనుగు వెళ్ళినా పర్వాలేదు కానీ ముందట చీమ వెళ్ళకూడదు అనే మెంటాలిటీ. అంటే వెనకాల ఎన్ని గోతులు తీసినా కూడా వీరు కనిపెట్టలేరన్నమాట. సో అది వీళ్ళు మార్చుకోవాలి. అలాగే నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే నడవాలి అన్న మనస్తత్వం వీరిలో ఉంటుంది. దాన్ని కూడా మార్చుకోవాలి. ఇక ముఖ్యంగా గాసిప్స్ అనేవి చెప్తూ ఉంటారు. ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ, వీళ్ళది వాళ్ళపైన, వాళ్ళది వీళ్ళపైన. సో ఈ మనస్తత్వాన్ని కూడా మార్చుకుంటే వీరు ఎలాగో నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. ఎంతమందికి అంతటి గొప్ప మనస్తత్వం ఉంటుంది చెప్పండి. నవ్వడమే ఒక భోగం ఈ రోజుల్లో. సో అలాంటి గొప్పగా స్వభావం వీరిలో ఉంది కాబట్టి ఈ చిన్న చిన్నవి మార్చుకుంటే వీరి జీవితం ఆనందమయంగా ఉంటుంది. వీరి చుట్టుపక్కల ఉన్నవారిని కూడా ఎంతో సంతోషంగా ఉంచుతారు. ఇక మనకి రాశులలో ధనస్సు రాశి వారి ఉద్యోగ జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ధనస్సు రాశి వారికి ద్వితీయాధిపతి శని, అలాగే సప్తమాధిపతి దశమాధిపతి బుధుడు. వీరిలో ఆశావాహ దృక్పథం అనేది ఉంటుంది. ఎలా అంటే వీరికి ప్రమోషన్ ఇప్పుడు రాలేదనుకోండి, సర్లే నెక్స్ట్ చూద్దాం అని ఆశతో ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా సాహసవంతులు, దృఢంగా ఉంటారు. అలాగే ఉద్యోగంలో ఏదైనా ఇబ్బంది వస్తే ఫీల్డ్ మార్చుకొని జీవితాన్ని గందరగోళం చేసుకోవడం, కెరియర్ని అలా ఏమీ చేసుకోరు. పని చేస్తే ఇష్టపూర్వకంగా దాన్ని పని ముందుకు తీసుకెళ్తారు. ఏమన్నా ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని సూటిగా నిర్మోహమాటంగా చెప్పేస్తారు. ఇక ఏదైనా పనిలో వీరేదైనా చేయాలి అంటే ఖచ్చితంగా పాటించాలి అన్న మనస్తత్వం వీరిపైన ఉంటుంది. కఠినమైన దినచర్యను పాటిస్తూ ఉంటారు. సో దీనివల్ల పక్కన వాళ్ళు కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఏదైనా పని చేయాల్సి వస్తే 10 గంటలు పనిచేసినా కూడా సరే, 11 గంటలైనా సరే, వీళ్ళకి నిద్రాహారాలు కూడా పట్టించుకోకుండా పని మీదే ధ్యాసంతో చూపిస్తారు. దాని వలన ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. ఆ విషయంలో వీరు జాగ్రత్త వహించాలి. అలాగే వీరు పనిమంతులు కాబట్టి వీరికి కొంచెం ముక్కుసూటితనం ఉండడం వలన ఎదుటి వ్యక్తులతో అంటే పై అధికారులతో కొంచెం నేను ఎందుకు పని చేయాలి, ఇన్ని గంటలు పని చేయాలి అని చెప్పేసి చేసి ఒకేసారి అడిగేసరికి వాళ్ళు వీరిని పనుల నుంచి తీసేయరు. ఎందుకంటే బాగా పనిచేస్తారు కాబట్టి. కానీ వాళ్ళ కోపాన్ని ఎక్కడ చూపిస్తారంటే వీళ్ళకి ఇంక్రిమెంట్స్ పెంచడంలో కానీ, వీళ్ళకు ప్రమోషన్ లాంటివి ఇవ్వకుండా తిప్పించుకోవడం లాంటివి కానీ చేస్తూ ఉంటారు. సో ఆ విషయంలో కాస్త లౌక్యాన్ని పాటించాలి. అదేవిధంగా చాలా త్వరగా వర్క్ అనేది కంప్లీట్ చేస్తూ ఉంటారు. వీరు ఖాళీగా కూర్చోలేరు. ఇక ఉద్యోగ విషయంలో వీరికి గ్రోత్ ఉండడం కోసం పాటించవలసిన పరిహారం ఏంటి అంటే, విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయాలి ప్రతినిత్యము. అలాగే ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి హనుమంతుని చుట్టూ 108 ప్రదక్షిణలు చేసినట్లయితే వీరి కెరియర్ అనేది పీక్ స్థాయిలో ఉండి కెరియర్ గ్రోత్ అనేది బాగుంటుంది. ఇది అండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.